హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. అందరికీ ముందుగా శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. నేను 4వ శ్రావణ శుక్రవారంన వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఈ విధంగా లక్ష్మీనారాయణను అలంకరించుకుని కింద ఇంకొక స్టెప్ కింద పెట్టుకుని కలశం, అలాగే చుట్టూ కూడా లక్ష్మీ గవ్వలు, గాజులు, వెండి పువ్వులు, మధ్యలో లక్ష్మీదేవిని పెట్టుకుని మరొక స్టెప్ కింద పసుపు వినాయకుడిని, లక్ష్మీనారాయణుల పటాన్ని పెట్టుకుని ఈ విధంగా అలంకరించుకుని పూజ స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత నేను తీసుకున్న కొత్త చీర, మా పాపకు తీసుకున్న డ్రెస్సు, గాజులు, అలాగే తాంబూలం అన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంచి ఇలా పూజను మొదలు పెట్టుకున్నాను. 9 రకాల పిండి వంటలు, 5 రకముల అన్నప్రసాదాలు చేసుకున్నానండి. చలివిడి, వడపప్పు, పానకం, అలాగే శనగలు, పళ్ళు, పాలు అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకుని పూజను ప్రారంభించుకున్నాను. పూజ అంతా కూడా చాలా చక్కగా జరిగిందండి. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుని ఇలా మందార పువ్వులతో లక్ష్మీదేవికి, ఎర్ర మందారాలు అలాగే పసుపు మందారాలతో లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను. పూజ ఇలా అష్టోత్తరాలు అన్నీ చదువుకుని ప్రసాదాలు అన్నీ కూడా నైవేద్యం పెట్టిన తర్వాత కథ కూడా చదువుకున్నానండి. మా పిల్లలకి స్కూల్ ఉంది ఈరోజు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పూజను ఇలా మొదలు పెట్టుకుని ఇలా పూజ చేసుకున్నాను. పూజ అంతా కూడా అయిన తర్వాత చూశారు కదా ఎంత చక్కగా ఉన్నారో. 2 కళ్ళు కూడా సరిపోవట్లేదండి ఇలా చూడటానికి. చాలా బాగా జరిగింది పూజ అంతా కూడా. మా వారు హెల్ప్ కూడా చాలా ఉన్నదండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మా వారు ఇలా కుట్టేదాకులతో అలంకరించారు. చాలా బాగుంది కదండి. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. అలాగే ఈ పూజ అంతా కూడా ఇలా చక్కగా పూజ చేసుకుని తర్వాత అన్నప్రసాదాలు, మహానైవేద్యం అంతా కూడా నైవేద్యం పెట్టిన తర్వాత 9 పోగులు గల తోరాన్ని చేతికి కట్టుకుని పూజను ముగించుకున్నాను. చూశారు కదండి. మీకు నా పూజ అలంకరణ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఆ వరమహాలక్ష్మి అనుగ్రహంలో అందరికీ కూడా అష్టైశ్వర్యంలో ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థించాను. చూశారు కదండి ఎంత చక్కగా ఈ పూజ జరిగిందో. ఈరోజు వ్రతం కన్నుల విందుగా జరిగిందండి. చాలా చక్కగా అన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్టుగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్నీ కూడా జరిగాయి. ఈ పూజ అయిన తర్వాత ఈవినింగ్ నేను తాంబూలాలు ఇచ్చుకున్నాను. మా ఇరుగు పొరుగు వారి అందరికీ కూడా ఇలా తాంబూలాలు ఇచ్చుకున్నాను. ఇలా 2 ఫొటోస్ కూడా దిగి చూసుకుని తెగ మురిసిపోయామండి. చాలా చక్కగా అనిపించాయి. తాంబూలంలోకి జాకెట్ ముక్క, అలాగే తాంబూలం, అరటిపళ్ళు, తమలపాకులు, వక్క, పువ్వులు, పసుపు, కుంకం. తాంబూలం అనేసరికి శనగలు కంపల్సరీ ఉండాలండి ఈ శ్రావణ మాసంలో. ఇలా మా ఇంటి చుట్టుపక్కల వారికి తాంబూలాలు ఇచ్చుకున్నాను. తర్వాత ఈవినింగ్ అయిన తర్వాత ఇలా దీపారాధన చేసి మరలా ఈ దీపాల అలంకరణలో కూడా అయ్యవారు, అమ్మవారు కూడా తలతల మెరిసిపోతున్నారండి. చాలా చక్కగా అనిపించాయి. వచ్చిన వారందరూ కూడా చాలా బాగుంది అని పొగిడారు. చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నా అలంకరణ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నైట్ తాంబూలాలు ఇచ్చే టయానికి మా వారు కొన్న కొత్త చీరను కట్టుకుని ఇలా రెడీ అయ్యి తాంబూలాలు అందరికీ కూడా ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.